ఒకటే సినిమాలో మీరు 100కు పైగా అన్ని స్పూఫ్ అంటే చేస్తున్నప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే అది బిఫోర్ ఆడియన్స్ అంటే మనం క్వశ్చన్ చేసుకోవాలి బిఫోర్ ఆడియన్స్. ఇప్పుడు మన్నయ్య సుడిగాడు చేశాడు మళ్ళీ నెక్స్ట్ సినిమాలో కూడా స్పూఫ్లు పెడతాడు ఏంటి అనుకోండి. సో విల్ గెట్ మొనోటనీ అండి. సో అలా కాకుండా నెక్స్ట్ ఫిల్మ్ ఏంటంటే విజువల్ కామెడీకి వెళ్తున్నాం. సో అలాగండి. సో అంటుకుంది సెలక్షన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆల్సో నెక్స్ట్ వచ్చి సోషల్ ఫ్యాంటసీ చేస్తున్నానండి. అది ఒక విచిత్రమైన కాన్సెప్ట్ అండి. ఎముడు కూతుర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందని అది ఒక కాన్సెప్ట్. దాని తర్వాత 3D ఫిల్మ్ చేస్తున్నాం. ఇట్స్ గోన్ బి లైక్ యూత్ నలుగురు కుర్రోళ్ళు కథ. ఇట్ విల్ బి లైక్ ఆన్ రోడ్స్. ఇట్ విల్ బి ఫన్ ఫిల్మ్ అండి. దాని తర్వాత మళ్ళీ కెవ్వు కేక దేవి బ్లేడ్ బాబ్జీ డైరెక్టర్తో చేస్తున్నానండి. అండ్ అగైన్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ థింగ్. సో ఎక్కడ మళ్ళీ స్పూఫ్ షేడ్స్ రాకూడదు. అంటే దాదాపు అట్లీస్ట్ ఒక ఆడియన్స్కి మన 4-5 years అని అనుకుంటే కరెక్ట్ టైం పీరియడ్ నేను పెట్టుకోలేదు కానివ్వండి, ఒక 3 years డెఫినెట్గా మైండ్లో ఉంటుందండి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళేదాకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. సో ఇది కావాలంటే డైరెక్టర్ గారు అలాంగ్ విత్ 9 writers అండి అందరు కూర్చొని అంటే ఈ సినిమాలో స్పూఫ్ మీరు సినిమాలో ఒకటే అనుకుంటున్నారేమో, అది కాదు. మీ టీవీ సీరియల్స్ని వదలలేదు, రియాలిటీ షోస్ని వదలలేదు, ఇంక్లూడింగ్ యాడ్స్ని వదలలేదు, అన్నీ చేసి ఇంక్లూడింగ్ క్రికెట్ని కూడా వదలలేదు. ఎందుకంటే ఈ జనరల్గా ఎక్కువ మనం చూసేది క్రికెట్, కానీ మన ఇండియన్స్ ఎక్కువ మన క్రికెట్ మ్యాచెస్ చూస్తూ ఉంటాం. సో ప్రతిదీ ఏమేమి ఎక్కువ చూస్తున్నారో అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఒక 2.5 hours అవన్నీ కవర్ చేయడం సాధ్యమైందంటారా? అదే కదండి. బికాజ్ ఎందుకంటే చాలా ఇప్పుడు సినిమాలు అంటున్నారు, సీరియల్స్ అంటున్నారు, అసలు ఏది వదలలేదు, టీవీకి సంబంధించింది ఏది వదలలేదు మీరు మీ మూవీలో. సో ఎనీథింగ్ విత్ మీడియా అంటే విజువల్ మీడియా ఐమ్ టాకింగ్ అబౌట్. ఇట్స్ నథింగ్ టు ఐఎమ్ నాట్ అగైన్స్ట్ మీడియా. నేనేమన్నాను అంటే బట్ మనకేమవుతుందంటే మార్నింగ్ మీరు పొద్దున జాబ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికి టీవీ అన్నది వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ థింగ్ అయిపోయిందండి. ప్రాబ్లీ యూ కెన్ మీరు న్యూస్ చూడొచ్చు, లేకపోతే స్పోర్ట్స్ చూడొచ్చు, లేకపోతే ఒక మూవీ చూడొచ్చు, టీవీ సీరియల్ చూడొచ్చు, ఒక రియాలిటీ షో చూడొచ్చు. సో మనకి అలాగే అసలు బేసిక్గా అంటే ఆన్ యావరేజ్లో ఎక్కువ మంది ఏది చూస్తున్నారు, ఏది కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఏదో అవేగా చెప్పి ఇప్పుడు నేను ఫ్యాషన్ టీవీ గురించి చెప్పకూడదండి, కనెక్ట్ అవ్వరండి. సో వాట్ ఎవర్ అంటే మనం సినిమా చేసినప్పుడు ఆడియన్స్ హ్యాస్ టు గెట్ కనెక్టెడ్. సో ఇది వాళ్ళ లైఫ్లో జరిగింది చేసుకుంటే కరెక్టే కదా అని వస్తూ ఉంటుందండి. వాళ్ళకు కూడా ఏంటంటే అంతసేపు సినిమా అన్నా కూడా ఎక్కువ ఇది అయిపోతుందండి, అంటే బోర్ కొట్టుకుని అందుకనే అన్నీ చేసుకుంటూ వచ్చామండి. అండ్ సో ఇట్ విల్ బి లైక్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ అండి. అండ్ మీరు ఎంటైర్ ఫిల్మ్ లెంత్ చూస్తే 2 hours 18 minutes అండి. ఇట్స్ నాట్ ఈవెన్ 2.5 hours. ఫస్ట్ హాఫ్ కరెక్ట్గా 1 hour 5 minutes ఉంటుందండి, సెకండ్ హాఫ్ 1 hour 12 minutes ఎంత ఉంటుందండి.